హాయ్ గైస్, నేను మీ మౌని మంజు. అందరూ ఎలా ఉన్నారు? అంత హ్యాపీగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మా పొలంలో సద్దలు వచ్చినాయి. అది వస్తాయో లేదో అనుకున్నాం, కానీ లేట్గా కోస్తా అన్నాం అనేసి వచ్చేసినాయి. ఎన్నైతే బాగానే వచ్చింది. బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. నేనైతే ఇప్పుడు కాల్చుకుని తిన్నాను. కాల్చుకొని తినేసి వీడియో చేసిన. నేను అనుకుంటారు కదా, ఇదంతా ఎవరు వీడియో చేసి పెడతారు అని అనుకుంటారు. కాకపోతే మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి మేము పండించినాము. పండించిన దాన్ని వీడియో చేసి చూపిస్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. బాగానే ఉన్నాయి, అన్నీ బాగా వచ్చినాయి. మాకంటే ఎక్కువగానే చిలుకలే తినేస్తూ ఉన్నాయండి. ఇవన్నీ చిలుకలు బాగా వచ్చి కూర్చుంటా ఉన్నాయి. మధ్యాహ్నంలో కూర్చొని బాగా అవి ఎంత కడుపు నిండుగా తింటాయో అంత తినేసి కట్ చేసి కింద పడేస్తూ ఉంది. సర్లే పడేస్తే పడేయని, ఆవులకు కోసేస్తాం కదా, ఇది తింటే ఏమవుతుంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినాను. నాతో పాటు చిలుకలు కూడా తింటా ఉన్నాయంటే నాకు చాలానే హ్యాపీగా ఉందండి. మేమైతే సంవత్సరానికి ఒకసారి తింటామండి. మీకు తెలుసో తెలియదో, మా ఊరు సైడ్ అయితే మైలూరు పండుగ అని చేస్తారు. అప్పుడు ఈ సద్దులే నానబెట్టి తినాలి. స్నానం చేసిన తర్వాత ఉపవాసమే, సాయంత్రం వరకు ఉపవాసమే ఉండాలి. అప్పుడైతే దీన్నే తింటా ఉన్నాం మేము ఎక్కువ. దీనికోసమే పండుగ చేసుకుంటా ఉన్నాము. ఇప్పటికీ చేస్తూ ఉన్నాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ సద్దల్లో. నానబెట్టి తినాలి. బాడీ హెవీగా హీట్ అయిపోతూ ఉంటుంది కదా, హీట్ కూడా తగ్గిస్తుందండి ఈ సద్దలు. చాలా మంచిది హెల్త్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్న మరికొంతమందికి వెళ్తుందనే దాంట్లో చెప్తా ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.